20 ఏళ్లు నల్గొండను పాలించిన వారి కాలంలో నల్గొండ పట్టణం ఎలా ఉందో, 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన కంచర్ల భూపాల్రెడ్డి పాలనలో నల్గొండ పట్టణం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని పట్టణ ప్రజలు, మేధావులు, విద్యావంతులు గమనించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మందడి లిఖితకు మద్దతుగా నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుపై ఓటు వేసి మందడి లిఖితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 200 ఉన్న ఆసరా పెన్షన్ను కేసీఆర్ 2000 చేశారని, కానీ 2000గా ఉన్న పెన్షన్ను 4000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద కేసీఆర్ ₹1,00,000 ఆడబిడ్డ పెళ్లికి అందజేస్తే తాము అధికారంలోకి వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకుండా ఆడబిడ్డలను కూడా మోసం చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వంచనకు గురికాని వర్గం అంటూ ఏదీ లేదని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. 17వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మందడి లిఖితను కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, వనం చంద్రశేఖర్, మూడ వేణు, కైరంకొండ శివశంకర్, కిరణ్ పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల పాలనలో నల్గొండ పట్టణం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కంచర్ల భూపాల్రెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత నల్గొండ పట్టణం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో నల్గొండ పట్టణ ప్రజలకు, అదేవిధంగా మేధావులకు, విద్యావంతులందరికీ కూడా తెలిసిందే తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల హామీల పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. 200 ఉన్న పెన్షన్ని కేసీఆర్ గారు 2000 చేసిండు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 4000 చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,116 ఇస్తే నేను 2,116 తులం బంగారం అన్నాడు. ఏ ఒక్క హామీలు కూడా దాదాపు 420 హామీలు ఇచ్చి ఈరోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేదు. ఒక ఉచిత బస్సు ఒకటి ఫ్రీగా పెట్టి అది మగవాళ్ళకు డబల్ ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతుర్రో మనందరికీ కూడా తెలుసు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన సంక్షేమ పథకాలు ప్రతి పండగ కూడా ఇటు హిందువులకి దసరా పండగకి, బతుకమ్మ పండగకి చీరలు కానీ, క్రిస్మస్ పండగకి కానీ, అటు ముస్లిం మైనార్టీలకు కానీ ఏ కులం కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారు అందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో నల్గొండ పట్టణంలో గులాబీ జెండా ఎగిరితేనే గతంలో ఆగిపోయినటువంటి నల్గొండ అభివృద్ధి పనులన్నీ కూడా ముందుకు పోతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నల్గొండ పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మేయర్ కూడా కైవసం చేసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 17వ వార్డులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు హైటీ హబ్ కానీ, అటు గ్రేవ్ యార్డ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 90%, ఇంకొక 10% బాకీ ఉన్నాయి. అవి కూడా వెంటనే కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. రేపు 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తాం.